హాయ్ ఫ్రెండ్స్, మెరుపులంటే ఒక క్షణం మెరిసిపోయి ఆ తర్వాత మాయమైపోతాయి అని మనందరికీ తెలుసు. కానీ వెనిజులాలో మరకైబో సరస్సు పైన ఏడాదిలో 300 రోజులకు పైగా నిరంతరాయంగా మెరుపులు మెరుస్తూనే ఉంటాయని మీకు తెలుసా? దీనినే ఎటర్నల్ స్మార్ట్ అని కూడా పిలుస్తారు. అసలు ఆకాశంలో సాగుతున్న ఈ అంత చిక్కని విద్యుత్ విన్యాసాల వెనుక ఉన్న వాతావరణ రహస్యాలను ఈ పరిశోధనాత్మక ఫీచర్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెనిజులాలో కాటాటాంబో నది మరకైబో సరస్సులో కలిసే చోట ఈ మెరుపుల దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడ గంటకు 280 సార్లు మెరుపులు విరుచుకుపడతాయి. కొన్ని సమయాల్లో సెకనుకు 10ల సంఖ్యలో విద్యుత్ కిరణాలు ఆకాశాన్ని చీలుస్తూ రావటం వల్ల అక్కడ అర్ధరాత్రి కూడా పట్టపగల్లాగే కనిపిస్తుంది. భూమిపై 1 చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో అత్యధిక మెరుపులు మెరిసే ప్రాంతంగా ఈ సరస్సు గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించింది. సాధారణ మెరుపులకు ఈ మరకైబో మెరుపులకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ ప్రాంతంలోని చిత్తడి నేలల నుండి వెలువడే మిథేన్ వాయువు గాలిలోనికి చేరి విద్యుత్ వాహకంలా పనిచేస్తుంది. ఈ మిథేన్ వాయువు వల్ల మేఘాల మధ్య ఘర్షణ పెరిగి నిరంతరాయంగా మెరుపులు పుడుతున్నాయి. మరకైబో సరస్సు 3 వైపులా ఆండీస్ పర్వతాలతో చుట్టబడి ఉంటుంది. కరేబియన్ సముద్రం నుండి వచ్చే వేడి గాలి పర్వతాల నుండి వచ్చే చల్లని గాలితో ఇక్కడే ఢీకొంటుంది. ఈ ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితి వల్ల ఆ మేఘాలు కదలకుండా ఒకే చోట స్థిరంగా ఉండి మెరుపులను సృష్టిస్తున్నాయి. నిజానికి ఈ మెరుపుల వల్ల వెలువడే నైట్రోజన్ ఆక్సైడ్ మన భూమికి రక్షణ కవచమైన ఓజోన్ పొరను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది అంటూ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తాజా అట్మాస్ఫియరిక్ సైన్స్ విశ్లేషణ ప్రకారం ఇది ప్రపంచంలో అతిపెద్ద సహజమైన ఓజోన్ ఉత్పత్తి కేంద్రంగా మారింది. ప్రకృతి తనను తాను ఎలా కాపాడుకుంటుందో చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. శతాబ్దాలుగా ఈ మెరుపులు నావికులకు ఒక లైట్ హౌస్ లాగా ఉపయోగపడుతున్నాయి. 400 కిలోమీటర్ల దూరం నుండి కూడా ఈ మెరుపుల వెలుతురు కనిపిస్తుంది. ప్రాచీన కాలంలో సముద్ర ప్రయాణాలు చేసేవారు ఈ వెలుతురుని చూసే తమ మార్గాన్ని నిర్ణయించుకునేవారు. ఇది ప్రకృతి మనిషికి ఇచ్చిన అత్యద్భుతమైన బహుమతి. మరకైబో మెరుపుల పరిణామం ప్రకృతి తన శక్తులను ఎంత అద్భుతంగా ప్రదర్శించగలదనే విషయాన్ని కళ్లకు కడుతోంది. అలాగే ఓజోన్ పొరను పునరుద్ధరించుకునేందుకు చేస్తున్న ప్రయత్నం మానవాళికి నిజమైన స్ఫూర్తిదాత ప్రకృతేనని తెలియజేస్తోంది. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.